దినోత్సవ ఈ జూన్ 21 ఏదైతే ఉందో అందరికీ శుభాకాంక్షలు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మన సనాతన మహా ఋషులు మునులు ఎవరైతే దీన్ని అందించారో దీన్ని ప్రపంచానికి అంతటికి పరిచయం చేయాలని మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014లో తను ఎప్పుడైతే ప్రధానిగా అధికారంలోకి వచ్చాడో ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రపోజల్ తను తీసుకొచ్చి ఒక సంవత్సరం లోపలే 2015 జూన్ 21 ఈ రోజు కూడా ఒక విశిష్టమైన రోజుగా గుర్తించి దాన్ని ఆమోదం చేసి అందరి ప్రపంచ దేశాల ఆమోదంతో ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఒకటే, మానవాళికి మన దైనందిన జీవితంలో వివిధ దినచర్యల్లో మనిషి ఎన్నో ఒత్తిడిలకు లోనవ్వడం, మానసిక కానీ ఆరోగ్యం కానీ జరుగుతుంటుంది. ఈ యోగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానసిక ఆనందంతో పాటు, ముఖ్యంగా మానసిక ఆనందంతో పాటు శారీరక దృఢత్వం, ఇవి రెండు కలిగి ఉన్నప్పుడే మనిషి తన ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని ఆరోగ్యంగా ఆనందంగా ముందుకు తన జీవనాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి దీని అందరూ కూడా దైనందిన జీవితంలో యోగాను ఒక ప్రముఖమైన ఇదిగా భావించుకొని ఎవరికి వారు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మానసిక ఆనందం పాటు శారీరక దృఢత్వాన్ని కూడా సంపాదించుకొని ఆరోగ్యంగా ఉండాలని దీని ఉద్దేశం. అందరికీ మరొకసారి పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మేయర్ గారికి మరియు మా మాస్టర్ గారికి శంకరాచార్య గారికి అందరికీ నమస్కారం.